హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజే బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో రాగి వైర్తో కట్టు తీగ అనేది ఎలా చేసుకోవచ్చో ఈజీగా చూపిస్తాను. చూసేయండి స్కిప్ చేయకుండా. అలానే ఈజీ మెథడ్స్ అనేవి దీంట్లో చూసేయచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. ఒక రాగి వైర్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే పూసలు ఉంటాయి కదా, నేనైతే వైట్ బీడ్స్ తీసుకున్నాను, కొంచెం పెద్దవి. మీ దగ్గర ఏ బీడ్స్ ఉన్నా పర్లేదు, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఒక్కసారి అల్లడం వచ్చిందంటే మనము మనకున్న ఐడియాస్ని బట్టి డిఫరెంట్గా రెడీ అనేది చేసుకోవచ్చు అనమాట చైన్ని. ఇంకా ఆ తర్వాత నేను బ్లాక్ బీడ్స్ కూడా తీసుకున్నాను. ఇవి క్రిస్టల్ బీడ్స్ అనమాట. ఇంకా హుక్ అనేది తీసుకున్నాను. మనకి పాతవి ఏవైనా ఉంటే అవి కానీ, లేదంటే షాప్లో ఒక 5 to 10 రూపీస్ పెడితే మనకి ఈ హుక్స్ అనేవి ఇస్తారు. లేదంటే మనకి నార్మల్గా ఏవైనా చైన్ హుక్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. ఇంకా నేనైతే రాగి వైర్ చూపించాను కదా, నార్మల్గా మీకు అందరికీ నేను లాస్ట్ వీడియోస్ నుంచి కూడా రాగి వైర్ అనేది చూపిస్తున్నాను. అలా కాకుండా ఇన్విజిబుల్ చైన్కి కూడా వైర్ అనేది వస్తుంది, అదైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే అది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకోసమని నేనైతే రాగి వైర్తో చూపిస్తున్నాను. రాగి వైర్ కూడా ఎలా తీసుకోవచ్చు ఏంటనేది షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఇంకా వైర్ తీసుకున్న తర్వాత ఒకసారి 2 times తిప్పేసిన తర్వాత నేనైతే వైర్ ఎంత కావాలో అంతవరకు కొంచెంగా కట్ చేసుకొని, ఇంకా 4-5 బీట్స్ అంటే 4-5 కట్టు తీగ చైన్ అనేవి మనకు వచ్చేలాగా వస్తుందన్నమాట. ఈ చైన్ సైజ్ అనేది సరిపోతుంది నాకు. అంటే హ్యాండ్కి ఈజీగా ఉంటుందన్నమాట తిప్పుకోవడానికి. అందుకోసమని నేను కొంచెమే తీసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ బ్లాక్ బీట్ ఎక్కించేసి, ఇంకా వైట్ బీట్ పెద్దది ఎక్కించిన తర్వాత మళ్ళీ బ్లాక్ బీట్ అనేది చిన్నది ఎక్కించాను. ఇలా సెట్ ఎక్కించుకున్న తర్వాత, అంటే సెట్ వైజ్ 3 కానీ 5 కానీ మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ అనేది ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత ఇలా ఎక్కించుకొని కట్టు తీగని అక్కడికే మళ్ళీ ముడేసుకోవాలి మనము. అంటే ముడేసుకోవడం అంటే మెల్లి తిప్పుకోవాలన్నమాట. ఇలా నేను మళ్ళీ ఒక నీడిల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని, అంటే ఇది మిషన్ నీడిల్ అనమాట, అది తీసుకొని కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మిషన్ నీడిల్తో తిప్పుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇట్లా మీకు పిన్నిస్ చూపిస్తున్నాను కదా, ఆ పిన్నిస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నీడిల్ లేని వాళ్ళు. అందుకోసమని చెప్తున్నాను నేను. నాకైతే సూదులు ఉన్నాయి కాబట్టి ఆ సూదుల్ని ఉపయోగించి చేసుకుంటున్నాను. ఇంకా ఇది కట్ చేస్తున్నాను, చూస్తున్నారా కట్టర్. ఆ కట్టర్ ఇంట్లో కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు కదా. అలాంటప్పుడు నెయిల్ కట్టర్ కానీ లేదంటే సిజర్ కానీ యూజ్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది సన్నగానే ఉంటుంది కాబట్టి తీగ ఈజీగానే తెగుతుంది. ఇది చూస్తున్నారు కదా, కట్టు తీగలో ఫస్ట్ మెథడ్లో మనము ఫస్ట్ చేసుకున్న బీట్ అనమాట ఇది. ఇలానే సేమ్ చైన్ వైజ్గా మనము అన్నీ అల్లుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు ఏదైతే అల్లుకున్నామో ఆ రౌండ్లో నుంచి మనం మళ్ళీ వైర్ని తీసుకొచ్చి ఏదైతే సూది కానీ పిన్నిస్ కానీ ఉంటుందో దానికి చిన్నగా ఏదైతే వైర్ తీసుకుంటామో ఎక్స్ట్రా వైర్ని తిప్పుకోవాలన్నమాట. 2 to 3 times తిప్పుకోవాలి మినిమం. ఒకసారి తిప్పుకుంటే మాత్రం అది జారిపోతుంది అనమాట. అందుకోసమని చెప్తున్నాను. మళ్ళీ బ్లాక్ బీడ్ని ఎక్కించుకొని తర్వాత వైట్ బీట్ అనేది పెద్దగా ఉంటుంది కదా, అది కూడా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ బ్లాక్ బీడ్ని ఎక్కించుకొని ఏదైతే నీడిల్ కానీ లేదంటే మీ దగ్గర స్ట్రాంగ్ది ఏదైతే ఉంటుందో అది తీసుకొని మళ్ళీ మనము 2 సార్లు లేదా 3 సార్లు తిప్పుకున్నాం అనుకోండి. వైర్ కాదు, ఈసారి తిప్పుకునేదైతే మనము సూదిని కానీ ఏదైతే స్ట్రాంగ్ తీసుకుంటామో మనము ఆ మెటల్ని తిప్పామంటే సరిపోతుంది. ఫస్ట్ తిప్పినప్పుడు మాత్రం మనము వైర్ని తిప్పాలి. సెకండ్ టైము మనం తిప్పేటప్పుడు ఏదైతే ఆబ్జెక్ట్ని తీసుకుంటామో దాన్ని తిప్పాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు చూస్తే తెలుస్తుంది. నేను మినిమం 2 times అయినా తిప్పుతాను, ఒక్కొక్కసారి 3 times కూడా తిప్పుతాను అనమాట. మీకు వీలుని బట్టి, మీకు తెలిసిన దాన్ని బట్టి, అంటే మీకు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో వైర్ అనేది తెలిసిపోతుంది. అప్పుడు 2 times 3 times అనేది చూసి తిప్పేసుకోండి. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, మనం ఎంత లాగినా ఊడిపోదు. ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే 2 ఎక్కించుకున్నాను. సేమ్ ఇలానే చైన్ వైజ్గా ఏదైతే మనకి హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ నుంచి పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సేమ్ మెథడ్లో అన్నీ చేసుకుంటూ రావాలి. మినిమం 15 to 20 వరకు చేసుకుంటే మన నెక్కి సరిపోయేంత చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు లాంగ్గా కావాలనుకుంటే 25 బీట్స్ కూడా వేసుకోవచ్చు. లేదు షార్ట్గా కావాలనుకుంటే 15 నుంచి 20 వరకు బీట్స్ అనేవి పడతాయి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో ఆ కౌంట్ చెప్తున్నాను నేను మీకు. 15 తీసుకున్నారనుకోండి, బ్లాక్ బీట్స్ అయితే 30 అవుతాయి, వైట్ బీట్స్ అయితే 15 అవుతాయి. ఇంకా లాక్ వేసుకోవడం కూడా ఎలా అనేది నేను లాస్ట్లో ఈజీగా చూపించాను, అలా కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు లాస్ట్ వీడియోస్లలో చూపించాను ఆ మెథడ్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నేను చైన్ని సగం అల్లిన తర్వాత మళ్ళీ మీకు కంటిన్యూషన్ చూపిస్తున్నాను. చైన్ని మనము
ఫస్ట్ అయితే కొంచెమే కట్ చేసుకున్నాం కదా వైర్ని, అలా మనము ఆ వైర్ అయిపోయే కొద్దికి కొంచెం కొంచెంగా మనకి ఎంత కావాలో చైన్ అనేది చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, చైన్ అనేది వేస్ట్ అవ్వదు. అలవాటు అయ్యే వరకు వైర్ని మనం కొద్ది కొద్దిగా కట్ చేసుకొని యూజ్ చేస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా హోల్ నుంచి తీసి చెప్పాను కదా, ఒకవేళ అక్కడ చూడని వాళ్ళు ఇక్కడ కూడా చూడొచ్చు, క్లారిటీగా నేను చూపిస్తున్నాను. ఇలా నీడిల్ పెట్టుకొని హోల్లో నుంచి ఫస్ట్ వైర్ని తీసుకొచ్చాక పైనుంచి నీడిల్ని పెట్టుకొని నీడిల్కి చుట్టూరు వైర్ ఎక్స్ట్రా ఉండే వైర్ చిన్నది దాన్ని తిప్పుకోవాలి, చిన్న వైర్ని తిప్పుకోవాలన్నమాట 2 టైమ్స్. ఆ తర్వాత మళ్ళీ బీట్స్ ఎక్కించుకోవాలి. బీట్స్ నేను ఏవైతే తీసుకుంటున్నానో సేమ్ ఇదే మెథడ్లో మీకు చైన్ అనేది రెడీ అవ్వాలనుకుంటే ఇదే రకంగా చేసుకోండి. లేదు మీరు తీసుకునే బీట్స్ వేరే ఉన్నాయనుకోండి, మీరు సేమ్ అలా అయినా కానీ, లేదంటే కలర్స్ డిఫరెంట్లో ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా 3 ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ పై వైపున ఒక నీడిల్ కానీ లేదంటే స్ట్రాంగ్ మెటల్ ఏదైనా తీసుకోండి. మీరు కింద ఏదైతే హోల్లో మనము ఫస్ట్ పెట్టుకొని తిప్పుకుంటామో దాన్ని తీయకుండా పైనున్న వైర్ని ఇలా చుట్టేశారనుకోండి సరిపోతుంది. ఎందుకంటే మనకి కింద బేస్ ఉందనుకోండి కదలదనమాట ఆ వైర్, అందుకోసమని కింద బేస్ కంపల్సరీగా పెట్టుకోండి. మీరు చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది. అలానే ఒక 2 కానీ 3 కానీ అల్లేసరికి కంటిన్యూయేషన్ వస్తుంది కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాక్ చూపిస్తున్నాను. నా దగ్గర లాక్ బీట్స్ ఉన్నాయన్నమాట ఇన్విజిబుల్ చైన్కి. మెయిన్గా లాక్ బీట్స్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి నేనైతే ముందే లాక్ బీట్స్ అనేవి బుక్ చేసుకున్నాను. అవి కూడా మీషోలో ఉన్నాయి. ఇంకా కొంచెం వైర్ని తీసుకున్నాను. వైర్ని తీసుకొని రౌండ్ ఏదైతే తిప్పుకుంటామో మనము అది కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే హుక్ పట్టాలి కదా, అందుకోసమని. నా దగ్గర జంప్రింగ్స్ లేవని ఇలా ఐడియా చూపిస్తున్నాను. జంప్రింగ్స్ కూడా ఎలా చేసుకోవచ్చు అనేది షార్ట్ వీడియోలో ఉంటుంది, ఛానల్కి వెళ్ళి చూడండి ఒకవేళ కావాల్సిన వాళ్ళు. లేదు జంప్రింగ్స్ కాకపోయినా ఇలా అయినా చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఇదైతే చూసేయండి. ఇలా పెట్టేసుకొని నేను ఇటువైపుకి తిప్పేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, దీంట్ లోపలికి హుక్ పెట్టుకుంటే సరిపోతుంది. హుక్ కూడా ఎలా చేసుకోవచ్చో ఏంటనేది షార్ట్ వీడియోస్లో ఉంది, లాంగ్ వీడియోలో కూడా చూపించాను. ఇంకా హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి ఈ హుక్ని పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే మనము లాక్ బిట్ని వేసుకొని ఇందాక జంపరింగ్ కాకుండా నార్మల్గా చేసుకున్నాం కదా, దాన్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మనము జస్ట్ నెక్కి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే నెక్ వరకే చేసుకున్నాను, డీప్గా కిందికి అయితే వేసుకోలేదన్నమాట. దీన్ని జస్ట్ మనకి సింపుల్గా బయటికి వెళ్ళినప్పుడు లేదంటే అర్జెంటుగా ఏదైనా అకేషన్స్ ఉన్నా వేసుకోవడానికి ఇదైతే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్తగా చేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ వీడియో కొంచెం యూజ్ అయినా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.